ఏమండి, జాతకం తీసుకొచ్చానండి. రై సిద్ధు, పదరా. ఇద్దరు జాతకాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత వెళ్ళి పంతులు గారిని కలుద్దాం. పద. అమ్మా, ఏ ఆటంకం రాకుండా సిద్ధుతో నా పెళ్లి జరిగేలా దీవించు తల్లి. తల్లి, అమ్మాయి జీవితం నాశనం కావద్దని ఆ రోజు నీ ఆశీర్వాదంతోనే తన మెళ్ళలో తాళి కట్టాను. ఏ ఉద్దేశంతో కట్టినా నాకు తనతో పెళ్ళైనట్టే కదా. నేను చేసిన దాంట్లో న్యాయం ఉందనుకుంటున్నాను. ఇప్పుడు తులసి జీవితం బాగుండాలంటే రేపు కనిష్కతో నా పెళ్లి జరగకూడదు. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడు తల్లి. అంతా నీ మీదే భారం. జాతకాలు తీసుకోండి. అయ్యో, అయ్యో, నా జాతకం. అయ్యో, తీరా లగ్న ముహూర్తాలకి పెళ్ళంటే జాతకాలు ఇలా కాలిపోయాయేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా.